మెల్లగా రెండో అద్దెలు తీసి కళ్ళ మీద ఉంచుకోండి. మెల్లగా రెండో అద్దెలు తీసుకుంటూ కళ్ళు తెరవండి. ఒకసారి అటువంటి ధ్యానానికి అలాగే ధ్యాన మార్గదర్శన గురువు గారు ప్రపంచ రామభద్రేష్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా వచ్చారని చెప్పవచ్చు. అందరికీ సినీ ఫైట్ మాస్టర్స్గా పరిచయము. అయితే నాకు తెలిసిన వరకు వాళ్ళు ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు ఈ అడ్డంకి మార్గంలో వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతిసారి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ధ్యానం చేసి ఈ ధ్యానం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత సినీ యోగులుగా మారారు వాళ్ళు. అలాంటి ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ సార్ వాళ్ళు వాళ్ళకి మనం స్వాగతం చెప్తూ మరి సార్ వాళ్ళ యొక్క సందేశం మనం తీసుకుందాం. ఈ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతో మంది హీరోలకు ఈ ధ్యాన పరిచయం చేయడం జరిగింది. అలాగే వాళ్ళది ఒక పుస్తకం కూడా రావడం జరిగింది, రామలక్ష్మణుల జీవితం అని ఒక బుక్ కూడా రావడం జరిగింది. మరి ఈ రోజు మనం సార్ యొక్క సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఒకసారి అందరూ లేచి నుంచున్నాం. ఎందుకంటే భోజనం చేసాం కాబట్టి కొంచెం తెలియకుండానే మనకి బాడీ అన్ఈజినెస్, స్లీపింగ్ ఆ టైం అని ఉంటుంది. ఇది మేము చేయటం కాదు, పత్రిక గారు చేస్తారు. ఒక్కమాలే అలా జూనియర్ చాలు కూర్చోండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ధ్యానం చేసిన ఎమ్మటే కొంచెం జస్ట్ మనం తెలియకుండా ధ్యానంలో కూర్చుంటే తెలియకుండా స్లీపింగ్ ఉంటుంది, కొంచెం నిద్ర ఉంటుంది అనమాట. అదేక ధ్యానం వెళ్ళేటప్పటికే అది ఒక విధమైన మొత్తు టాబ్లెట్, మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతాం మైండ్. అందుకనే లేపాం. గుడ్. ఫస్ట్ మేము చెప్పేది మనసు లోపల కళ్ళు మూసుకొని మేము చెప్పేది మనసు లోపల కళ్ళు మూసుకోండి. ధ్యానం కాదు ఇది. ఈ భూమి మీద రావడానికి కారణమైన, ఈ దేహం రావడానికి కారణమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మీ తోటి సిస్టర్ అండ్ బ్రదర్స్, సిస్టర్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఎవరు ఏదన్నా మొగబిందాలుగా ఉంటే వాళ్ళకి ఈ క్షణమే కోపతాపులు ఉంటే సారీ చెప్పండి. అలా మీ తోటి సహోదరులు, సిస్టర్ అండ్ బ్రదర్స్, ఫస్ట్ ఈ అక్షరాలు నేర్పిన గురువుల్ని అందరు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే మార్నింగ్ లెక్షన్ కాడ నుంచి ఈవినింగ్ దాకా ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. మధ్యాహ్నం మనం భోజనం చేసేవంటే ఎవరో వండారు, ఎవరో పండించారు, ఎవరో దాతలు ఇచ్చారు, ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ. ఇప్పుడు మనం మాట్లాడే మైక్ ఎవరో తయారు చేశారు, నడిచే చెప్పులు ఎవరు తయారు చేశారు, ఎస్ నడిచే చెప్పులు ఎవరు తయారు చేశారు, మీరు కూర్చున్న చైర్ ఎవరు తయారు చేశారు. మార్నింగ్ లేచిన కాడ నుంచి ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. మున్సిపాలిటీ సోదరుల కాడ నుంచి వాళ్ళు రూమ్ ఓడవలేదు అనుకోండి, ఎంతో గబ్బు కొడుతుంది. అలాంటి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మీ హస్బెండ్కి, మీ పిల్లలకి, మీ అందరికి, మీ అత్తకి, మీ మామలకి, అందరికీ, తల్లిదండ్రులు. అలాగే మనం అందరూ ఇక్కడ కూర్చోటానికి పునాది వేసిన బ్రహ్మ విశ్వాసపత్రి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే గురువు తర్వాత గొప్ప గురువు అని నిరూపించుకున్న దంపతులు ఇద్దరు, రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు ఈ వయసులో ఎక్కడో సాధారణంగా ఎక్కడో ఒక మూలను కూర్చోవాల్సిన వయసులో కూడా ఇంత తిరిగి, ఇంత ఆంధ్రప్రదేశ్ అంతా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాలుగు మూలలా తిరుగుతూ ఈ వయసులో కూడా ఇంత గొప్ప సేవ చేస్తున్న మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం వాళ్ళే. అలాగే పంచభూతాల ఆధారంగానే దేహం నడుస్తుంది. నీరు, గాలి, ఆకాశం, అగ్ని. బయట అది ఉంది, మన లోపల ఉంది. రెండుకి టైఅప్లోని దేహం నడుస్తుంది అనమాట. పంచభూతాలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాంటి మనోభావం నాకు రావాలని కోరుకోండి. నీళ్లు అందరికి సమానంగా ఉపయోగపడుతుంది.
సెంట్రల్ జైల్లో ఖైదీకి నేను అవ్వను, దొంగకు నేను పాను అని వాటర్ అన్నదు అందరికి సమానంగా ఉపయోగపడుతుంది. భూమి ఎలాంటి వాళ్ళైనా అందరినీ తన గుండెల మీద నడిపించుకుంటుంది. ఆకాశం కింద ఎలాంటి వాళ్ళైనా సమానంగా చూస్తుంది. ఇలాంటి గొప్ప గుణాలు నాకు రావాలని మనస్ఫూర్తి కోరుకోండి. ఈ భూమిని సృష్టించిన ఒక శక్తి ఒకటి ఉంది. భూమిని, నీరుని, గాలిని, అంత విశ్వాన్ని సృష్టించిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి అది మీరు ఏ దేవుడైనా కొలుసుకోండి, అది విశ్వం, కాస్మిక్ ఎనర్జీ, భగవంతుడి శక్తి, ఆత్మ సాక్షాత్కారం అంటారు. అని మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి. అలాగే మీకు తెలుసో తెలియక పక్కిళ్ళ వాళ్ళు కావచ్చు, మీ అత్త మామలు కావచ్చు, తోడుకోళ్ళు కావచ్చు, ఎవరైనా మీకు పగగా ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించండి. ఏదో తెలుసో తెలియక మగబిందాలు ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించండి. ధ్యానానికి వెళ్ళబోయే ముందు పగల పతికారాలు ఉండకూడదు. వాళ్ళు మీ మీద పగ పెంచుకుంటే వాళ్ళు మిమ్మల్ని క్షమించారనే భావన మీలో క్రియేట్ చేయండి. అందరికి మంచి జరగాలి, అందరికి మేలు జరగాలి, అందరికి కరుణ జరగాలి, అందరికి మంచే జరుగును గాక, మంచే జరుగును గాక, అందరికి శాంతి జరగాలి, శాంతి జరగాలి, శాంతి 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 శాంతి, శుభం జరగాలి, శుభం జరగాలి, మంచి జరగాలి. మన తరంగాలు, మన ఈ ధ్యాన మిత్రులందరికి కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఇలాంటి ఒక భావన క్రియేట్ చేసి ధ్యానాన్ని భావన అందరూ మంచి జరగాలన్న తరంగాలు కానీ పంపుతూ ఉంటుంటే ధ్యానాన్ని కూర్చునే ముందు ఈ భావన ఈ ప్రక్రియ చేయండి. అందరికి క్షమాపణ చెప్పి అందరికి థ్యాంక్స్ భావనతోటి మీ ధ్యానంలో కూర్చుంటే మీ ధ్యానం పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకే, స్లో కళ్ళు తెరవండి బంగారు తల్లి. థ్యాంక్ యూ. చెప్పారా? థ్యాంక్స్ చెప్పారా? ఎవరెవరు ఈ పూట మీకు పలకుండా ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు, సారీ చెప్పారు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఓ, మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ శత్రువులు కాదు, శత్రువులు కాదు, మిత్రులు. మిత్రుడు మన మంచితనాన్ని ఎత్తి చూపుతాడు, శత్రువు మన చెడ్డతనాన్ని చూపిస్తాడు. మిత్రుడు కంటే శత్రుడు చాలా గొప్పవాడు. అందరు క్లాప్స్ కొట్టండి. శత్రువులకు థ్యాంక్స్ చెప్పాలి. పక్కింటి ఆవిడే నీ ప్రాబ్లం అని కరెక్ట్గా గుర్తుపెట్టుకుని చెప్పుద్ది. ఓహో, ఆవిడకి ఆ గుర్తుపెట్టుకొని చెప్పి నీ తప్పులేని చెప్పినప్పుడు థ్యాంక్స్ అమ్మా, నా పనిలో నేను మంచిదాన్ని బెంలో బతుకుతాను, నాకు ఇన్ని తప్పులు ఉన్నాయా అని చెప్పి ఆవిడ పాప అన్ని పనులు మానుకొని ఈ తప్పులేని ఎతికిందంటే ఆవిడ ఎంత గొప్ప ఆవిడ. మనకంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆవిడికి. మనం ఎవరైనా పక్కన వాళ్ళకి వచ్చినప్పుడు అన్ని ఎతికి చెప్తాం, వాళ్ళు అలాంటి వాడు ఇలాంటి వాడు, ఆవిడ కోపస్తురాలు, ఎవరికి పిస్తున్నారది, డబ్బులు ఇదని చెప్తారు కదా. చెప్పినప్పుడు మనకు తెలియని విషయాలన్నీ ఆవిడకి తెలిసింది చేస్తారు. ఆవిడే మన గురువు. అందుకని మీకు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో, ఎవరైతే మిమ్మల్ని హీనంగా చూసారో, ఎవరైతే చూసారో వాళ్ళు మీ పెద్ద శత్రువు, పెద్ద మిత్రుడు ఈ గురువు. ఈ రోజు నుంచి అనుకోండి. వాళ్ళకి ఏంటంటే అమ్మా రోజు నా తప్పులు థ్యాంక్స్ అమ్మా, ఇంకేమైనా ఉంటే నువ్వు చెప్పమ్మా అని చెప్పి కాళ్ళ మీద నమస్కారం తీసుకోండి. ఏమైనా తిట్టదలుచుకోండి, తిట్టండి. ఈ కోపం ఏదైనా ఉందంటే నా మీద తీసుకోండి అనాలి. ఎందుకంటే ఒక పుక్క కొట్టాము, మీరు వంట వండుతున్నప్పుడు బండి వెళ్తున్నప్పుడు గొట్టం పెడతారనమాట, గాలి ఏది స్మోక్ వెళ్ళటానికి. ఆ స్మోక్ వెళ్ళలేదు కూడా ఇంజిన్ ఏడవుద్ది. కొంతమంది కోపం వచ్చినప్పుడు కొంతమంది తిట్టబోయారు అనుకోండి, ఆ కోపం వాళ్ళలో ఉంటుంది అనమాట. నన్ను తిట్టి నీలో ఉన్న ఎమోషనల్ని తగ్గించుకున్నావే అంటే ఎమోషనల్ తగ్గించుకోవడానికి నేను ఉపయోగపడ్డానే అని థ్యాంక్స్ చెప్పాలి. అది బుద్ధభావాన్ని చెబుతాడు. బుద్ధభావాన్ని దగ్గర ఫస్ట్ ఏంటంటే మన మీద కోపడ్డారంటే అది ఆ కోపాన్ని వాళ్ళ ఉన్న ఒక టెన్షన్ మొత్తాన్ని మన మీద తీర్చుకున్నారంటే వాళ్ళు దిగిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళ కోపాన్ని తీసిన కారణమైనందుకు వాళ్ళకి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సంతోషం. ఎస్, అంటే నీ కోపాన్ని తగ్గించడానికి నేను ఉపయోగపడ్డానే అని. అది ఆయుధం. ఏం లేదు తల్లి, ధ్యానం అంటే ఏంటో మనం ఏమనుకుంటున్నామంటే, ధ్యానం అంటే ఏమి లేదు, నీ రెండు కళ్ళుగో అగపడుతున్నాయి కదా. భగవంతుడు ఏం చేశాడంటే ఈ రెండు కళ్ళుకి రెండు రకాలుగా అగపడేలాగా మనకి భౌతిక ప్రపంచం కనిపిస్తుంది. ఇతను నల్లగా ఉన్నాడు, ఇతను తెల్లగా ఉన్నాడు, ఇతను మన ఏరియా, అతను ఆ ఏరియా, ఇతను మంచోడు, ఇతను చెడ్డోడు. ఈ రెండు కళ్ళుతోటి రెండు మనం విభేదాలు చూస్తూ ఉంటాం. రెండు కళ్ళు కలిపి ఒకే భావన చూడటమే ఆత్మస్థితి. అది మెయిన్. తర్వాత ఏంటంటే భౌతికవాదం అంతా కూడా మనంతా కూడా మీరు ధ్యాన మాస్టర్స్, భౌతికవాదం అంతా కూడా రెండింటి మీద ఆధారపడిపోయింది. మనకి ఒక సిగరెట్ తాగాలనుకుంటే ఆ సిగరెట్ మనం మన 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 ఆనందం సిగరెట్ మీద తాకట్టు అయ్యింది. సిగరెట్ తాగితే ఇంకా ఆనందం అన్నారు,
తపక్కన 4 గంటలకి ఇక్కడ ఈ ప్రాంగణంలో సిగరెట్ తాగటానికి లేదనగానే ఆనందం మిస్ అయిపోయింది అతను. అంటే మన ఆనందాన్ని సిగరెట్కి తాకట్టు పెట్టినట్టు. భౌతిక ఆనందం అంతే. భౌతిక ఆనందం అనేది ఇంకో దానికి ఆధారపడుతుంది. ఆత్మానందం ఆధారం లేని ఆత్మానందం. ఆనందం అనేది ఇంకో దాని మీద ఆధారపడదు. అది అసలు నిజమైన ఆనందం అది. అంటే మన కొంతమంది ఏంటంటే కొంతమంది కార్లు ఉంటే ఆనందం, కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే ఆనందం, కొంతమంది నగలు ఉంటే ఆనందం అని ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంటారు. ఆ కారు ఆ ఇల్లు ఏదైనా ఒక లోన్లో పోయినప్పుడు బాధపడుతుంటారు అనమాట. అందుకేంటంటే వస్తువు ఆనందం తాత్కాలికం అనేది మాకు తెలిసిన అనుభవం కాబట్టి, మీరు ఆల్రెడీ సీనియర్ మాస్టర్స్ కాబట్టి మీకు తెలియదేం లేదు. సరే, ఇప్పుడు ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం? సంసారం 1, దేహం 2, సమాజం 3, భగవంతుడు 4. గుడ్. భగవంతుడు అంటే ఎవరు అనుకున్నారు? అసలు ఎవరైనా చెప్పగలరా? అమ్మ అంటుంది భగవంతుడు మీరు నేను అంటుంది. ఇంకా గుడ్. ఇట్లాగా రమణ మహర్షి గారిని ఆయనకి 16 సంవత్సరాలు వయసప్పుడే ఆత్మసాత్కారం మరణ విషయం ద్వారాగా ఆయనకి దేహం వేరు నేను వేరు అన్న ఒక ఎరుకొచ్చింది. ఎరుకొచ్చిన తర్వాత ఆయన బాగా దీక్ష చేస్తూ అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళి ఒక 20 years మౌనం ఉన్నాడు. మౌనం ఉన్న తర్వాత కొనాలత అంటే మౌనం నుంచి బయటకు వచ్చినా అడిగారంట, గురుగారు నీకు 16 సంవత్సరాలకే నీకు ఆత్మసాత్కారం తెలిసిపోయింది కదా, దేహం నేను కాదని, మరి ఇన్ని సంవత్సరాలు మౌనం ఎందుకు ఉండాల్సి వచ్చింది అని క్వశ్చన్ వేశారంట గురుగారి దగ్గర. గురుగారు చెప్పిన మాట మాస్టర్ ఏంటంటే, నాకు ఇది నేను దేహం కాదని తెలిసింది అన్నాను. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ పోతున్నాం రూట్ తెలిసింది అనుకో, హైదరాబాద్ రూట్ తెలిసినప్పుడు హైదరాబాద్ చేరటం కాదు, మనం వెళ్ళాలిగా. అంటే ఎంత సమయం బస్సు ట్రావెలా నడక ఫ్లైటా? ఆయనకి ఇది నేను దేహం కాదు, దేహం వేరే నేను వేరని ఇంత టైం ఆయన పుళ్ళు కట్టి సీమలు కడుతున్నా కానీ దేహానికి ఇది దేనికి దానికి కడుతున్న సత్యానికి అంత టైం పట్టింది. మనం మాటలతోటి నేను దేహాన్ని కాదు చైతన్యమని అసహాలుగానే అర్థం. అనుభవం రావటానికి చాలా టైం పడుతుంది మిత్రులారా. అంటే అది ఎట్లంటే అది తెలివితేటలకు సంబంధించింది. నేను దేహం కాదు, నేను ఆత్మని, నేను చైతన్యాన్ని. మాటకి ఆచరణకి ఎంతంటే నక్కకి నాకలా కొంత తేడా ఉందంటారు గురువులు. ఇప్పుడు నువ్వు చైతన్యం అన్నావు కదా, చైతన్యం అన్నప్పుడు నీ శైలిలో సాధ్యత్రం తెలుస్తుంటుంది నేను చైతన్యాన్ని మనిషినని. కాబట్టి మన చైతన్యమని నేను ఆత్మని తెలిసినంత మాత్రాన అది నువ్వు కాదు, దానికి ఎంతో సాధన, ఆ నిర్మలత్వం, ఆ శరణాగతి భావం అనే భావాన్ని యాక్సెప్టేషన్ అవన్నీ మనలో శైలిపూర్వకంగా అగపడుతుండాలి. జుడి కృష్ణమూర్తి అడిగారంట, దేవుడి గురించి మాట్లాడుకున్నావా లేకపోతే మనుషుల గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు జుడి కృష్ణ అన్నాడంట, మనుషులు సృష్టించిన దేవుడా లేకపోతే మనుషులు సృష్టించిన దేవుడి గురించి మాట్లాడదామా? అమ్మ అడిగిందా దేవుడి గురించి మాట్లాడదాం అందే. ఏ దేవుడి గురించి మాట్లాడదాం? మనుషులు సృష్టించిన ఓ దేవుడు ఉన్నాడు, మనం సృష్టించిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడదాం? మనుషులు సృష్టించేవాడు అంటే మీ పిల్లలు అంటే మీ ద్వారా వచ్చారు కాబట్టి ఇది. కాబట్టి దేవుళ్ళలోని ఇంత వైరేషన్ ఉంది. అంటే ఇది సార్ జోక పెద్ద కాన్సెప్ట్ కదా. మనుషులు సృష్టించిన దేవుడు అంటే ప్రపంచానికి ఆ ఏరియా తగ్గట్టుగా ఇక్కడ అమెరికాలో జీసస్ ఉన్నారు, ఇక్కడేమో మనకు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే అల్లా ఉన్నారు. ఈ మనుషులు మనం పుట్టిన తర్వాత ప్రాంతాలకు తగ్గట్టుగా మనకు మునులు రాసించిన వీటి తగ్గట్టు సృష్టించిన దేవుళ్ళు వీళ్ళు. మరి ఎన్ని మనం అందరూ పుట్టముందే ఒక భూమి పుట్టింది కదా మనకంటే ముందు. ఫస్ట్ మనకంటే ముందు భూమి పుట్టింది, నీరు పుట్టింది, చెట్లు పుట్టినాయి. ఇటు పుట్టిన తర్వాత భగవంతుడు అనుకున్నాడంటే ఎన్ని పుట్టినాయి, జీవరాశులు అన్నీ పుట్టినాయి.
ఆ తర్వాత అసలు పుట్టినవి పెరుగుతున్నాయి కానీ అసలు నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదే అని ఆయనకి ఒక థాట్ వచ్చిందంట కొన్నాళ్ళ తర్వాత. అప్పుడు ఆయనకి ఆ క్రియేట్లోనే ఓహో మనిషి అనే ఒక మనిషిని సృష్టించగలిగితే నన్ను గుర్తిస్తారు, వీళ్ళు నన్ను ఎరుగుతారు అనే భావనతోటి మనకు ఆరో తెలివి మనిషిని తయారు చేశాడు. అన్ని జంతువులని కొన్ని బెండుగా ఉంటాయి, అన్ని బెండుగా ఉంటాయి కాబట్టి మనిషి అనేవాడే నిటారిగా ఉంటాడు కాబట్టి అతనికి 6th సెన్స్ అని మనిషికి ఇచ్చారు. కానీ ఆయన అనుకున్న ఐడియా రాంగ్ అయిపోయింది. ఆయన ఒక్కడ తప్పక అన్ని తెలుసుకున్నాం మనం. ఏమైందంటే ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని ఆరు సెన్స్ మనకి ఇచ్చి నిటారిగా మనల్ని 2 చేతులు 2 కళ్ళు స్ట్రైట్గా పెట్టాడని ఆయన గురించి తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన లాస్ట్ క్లైమాక్స్లో మనుషులు తయారు చేశాడు. ఈ తర్వాత మనుషులు తయారు చేసిన తర్వాత ఎవరిని తయారు చేయాల, వీళ్ళు తయారు చేసాలు మొత్తం సరిపోతాం అనుకున్నాడు. కానీ వీళ్ళు మనకేం చేసినట్టు ఆ తెలివితేటలు కొంచెం ఎక్కువ అయిపోయి అక్కడే పప్పులో కాలేశాం. కష్టాలన్నీ మా తెలిసిన కష్టాలన్నీ ఏం లేదమ్మా, తెలివితేటలు కొంచెం ఎక్కువయ్యి. లేకపోతే ఏ జంతువుల కన్నా ఏమైనా హాస్పిటల్ ఇన్ని ఉండే, మనకు 5 స్టార్ హాస్పిటల్ ఎన్ని ఉండే, స్టార్ హాస్పిటల్, చెవుకు ఒక హాస్పిటల్, ముక్కుకు ఒక హాస్పిటల్, ఏళ్ళకు ఒక హాస్పిటల్, కాళ్ళకు ఒక హాస్పిటల్. అంటే ఏంటంటే వాటికి వండుకోవడం తెలియదు కాబట్టి, మనం వండుకోవడం తెలుసు కాబట్టి ఏది అయ్యి ఆకలినంతే తింటాయి. ఆకలి కాకపోతే మేము చిన్న ఊర్లో గేదెలు కాసేవాడు పెద్ద గిడ్డి మోప వేసినా కానీ మా గేది కడుపునట్టు తినగలనే సగం గేట్లు ఉన్నా కానీ పడుకొని నెమరేస్తూ ఉంటాయి. కానీ మనం అన్నం తినేటప్పుడు అట్లాగా ఒక చిన్న జోక్, ఒక డాక్టర్ గారు అందరిని ఎందుకు పిలిచారంట పార్టీకి, డాక్టర్ అంటే రిటైర్డ్ అయిన డాక్టర్, పెద్ద సైంటిస్ట్, డాక్టర్ పిలిచేసి అందరూ ఇందులో కూర్చున్న తర్వాత అందరూ ఆగండి నేను చెప్పిన అంట. అంటే ఆ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ అందరినీ వాళ్ళ పేషెంట్ని వాళ్ళందరినీ అల్పానికి పిలిచారు. అందరికీ మంచి భోజనం పెట్టాడంట. నేను చెప్పినప్పుడు తినని చెప్పి అందరూ రెడీగా ఉన్నారంట. తిని ఆయన చెప్పిన మాట ఏంటంటే తినబోయే ముందు నేను చెప్పిన మాట పాటించండి, బాధపడద్దు, మీరందరూ గేదెలాగా తినండి, మనుషులాగా తినొద్దు అన్నారంట. అందరు తింటాం ఆపేశారంట. ఏంటి సార్ మమ్మల్ని పార్టీకి పిలిచి భోజనం పెడుతూ గేదెల్లాగా నీ అన్నవద్దు నీ వద్దని అందరూ సై చేశారంట. ఆగండి అమ్మ ఆగండి ఆగండి ఆగండి, దానికి కూడా లక్ష్యంలో నేను చెప్తాను. నా ఇన్ని సంవత్సరాల డాక్టర్ ఎక్స్పీరియన్స్ లో నా దగ్గరికి వచ్చిన ఎంతో మంది పేషెంట్లకి దగ్గర అనుభవాన్ని సేకరించి ఈ సత్యాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది దగ్గరికి వచ్చిన పేషెంట్ల అనుభవాల గురించి చెప్పడం జరుగుతుంది. ఏది కడుపు నిండిందంటే అది రేపు దొరుకుద్దా లేదా, ఇడ్లీ భలే ఉంది ఇంకో 2 ఇడ్లీ తిందామా, దోశ భలే ఉంది ఇంకో దోశ తిందామా, సాయంకాలం మనకి ఇలా భోజనం బెటర్ కదా అది కూడా తిందామా అనే ఐడియాలు దానికి లేవు. కడుపు నిండిందంటే చక్కగా ఆపేస్తుందంట. మనకే ఐడియాస్ ఉన్నాయి. అందుకని అన్నం తినేటప్పుడు గేదెలాగా తినండి. ఏం లేదు మనకు ఉండే తల్లి 6 సెన్స్ ఏమైందంటే 2 ఇడ్లీ ఆకలే 2 ఇడ్లీ పెడతాం సరిపోద్ది. మనం సూక్ష్మంగా ఉంటే ఆ 2 ఇడ్లీ సాల్వ్ అంటది మన మనసు. అప్పుడు కోరికతోటి ఏమనుకుంటాం, ఇలా చట్నీ భలే ఉందే ఇంకొకటి. అంతలాగా మన అత్తగారో కోళ్ళ వచ్చింది ప్రేమగా, అరే ఇంత ప్రేమగా చేస్తే తినవని 2 ఇడ్లీ వేస్తారు, ఇంకోటి వేస్తారు. ఆల్రెడీ 2 ఇడ్లీ ఇప్పుడు మనకు ఒకటి పోయి ఆల్రెడీ 2 ఎక్స్ట్రా పడ్డాయి. నా మిత్రులారా, చాలా ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి చాలా ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇంతకుముందు మా ఊర్లో విలేజ్లో ఉండగా పిచ్చివాడు వచ్చేవాడు, అన్నం మిగిలితే వాళ్ళకి అన్నం అమ్మ అంటే వాళ్ళకి వేసేవాడిని. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ రూమ్లో ఉంటున్నాం కాబట్టి ఎవరు రావట్లేదు. అన్నం మిగిలింది మీరే వేసుకున్నారు మీ పిచ్చిగాళ్ళు. పనివాళ్ళు లేరు కాబట్టి మా సరే అట్ట ఏంది ఆయనతో ఏమన్నా మిగిలింది కాబట్టి నువ్వు కొంచెం తిను, మేడం కాబట్టి నువ్వు కొంచెం తిను, డస్ట్బిన్ వేసేస్తారు. అంటే మిగిలితే పక్కన ఎవరైనా పిలిచి మీ పని వాళ్ళకో ఇవ్వండి, వాచ్మెన్లకో ఇవ్వండి, లేదంటే వండేటప్పుడు క్రమశిక్షంగా వండుకోండి. కానీ ఈ డస్ట్బిన్ ఖాళీగా ఉందని చెప్పి వేస్ట్ అవుతుందని డస్ట్బిన్లో వేయొద్దు. దీన్ని ఏమంటారంటే ఇది గోల్డెన్ బాక్స్. ఇది ఏమంటే డస్ట్బిన్ కాదు, ఇది మనిషి అనేది. ఒక మీ ఇంట్లో మంచి గోల్డెన్ బాక్స్ బీరో ఉందమ్మా, అర్థమైందా? దానిలో ఏం పెడతావు, మంచి వస్తువులు బంగారు పైన పెడతావు, జాగ్రత్త పెట్టి తాళం వేసుకుని జాగ్రత్త చూసుకుంటాం కదా. మరి ఈ గోల్డెన్ బాక్స్కి మీరు ఎలా జాగ్రత్త చూస్తున్నాం? అదే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఉంటారు కదమ్మా, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డు పెడతారు, అంటే కత్తిర్లు
ఆల్కహాల్ ఇది సీజర్ లైట్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెడతారు ఎయిర్పోర్ట్ లో. ఏమన్నా అంటే ఏమి ఇలాంటి తీసుకురావద్దు అంటే టార్చ్లు కొన్ని టార్చ్లు తీసుకుని బోర్డు పెడతారు. ఎందుకు ఆ ప్లేట్ యాల్యూమినియం పెట్టి కాబట్టి వాటితోటి ఉపయోగించి ఆయుధాలతో మనుషులు అప్పుడు అక్కడ బోర్డు పెట్టుకోవాలి, మన నోరుకి ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, మిడ్ నైట్ ఫుడ్ నాట్ అలౌడ్, మిగిలితే తింటాం నాట్ అలౌడ్, ఆకలప్పుడే తింటాం నాట్ అలౌడ్, ఆకలైనప్పుడే తినాలి. మేము మా ఆరోగ్య రహస్యం మాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, నో షుగరు నో బీపీ. ఎందుకంటే మా సినిమా ప్రపంచంలో మాకు ఐటమ్స్ మినిమం ఫైట్ మాస్ మెయిన్ టెక్నీషియన్ అంటే ఒక 10-15 ఐటమ్స్ సపరేట్గా తయారు చేసి పెడతారు. వెరైటీస్ అన్ని కూరలన్నీ అంటే హీరోకి వస్తాయి కదా, హీరోకి డైరెక్టర్కి మెయిన్ టెక్నీషియన్కి వచ్చి ఐటమ్స్ పెడతారు. అన్ని చూసి అని తినం, అన్ని చూస్తాం తినం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా మిత్రుల దీని గురించి ఎందుకు మీకు చెప్పడం జరుగుతుందంటే ధ్యానం గురించి దీని గురించి రావాలి. పుట్టిన కాడి నుంచి మరణించేదాకా వచ్చేది ఎవరు తెలుసా? ఎవరు? శరీరం. ఆస్తులు రావచ్చు పోవచ్చు, పిల్లలు వస్తారు పెళ్లి చేసుకెళ్తారు, పేరు సూపర్ పొగుడతారు, నీకు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చేస్తారు, అన్ని వచ్చిపోయాయి. కానీ నువ్వు చచ్చిపోయేదాకా ఉండేది శరీరం. అన్ని వచ్చిపోయాయి, చచ్చిపోయేదాకా ఉండేది శరీరం. నువ్వు చూడాలంటే శరీరం కావాలి, నువ్వు మాట్లాడాలంటే శరీరం కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే శరీరం కావాలి, నువ్వు ఉద్యోగం చేయాలంటే దేహం కావాలి, నువ్వు పాటలు పాడాలంటే దేహం కావాలి, నువ్వు నవ్వాలంటే దేహం కావాలి, నీ కొడుకుల్ని కనాలంటే దేహం కావాలి, కొడుకులు పెంచాలంటే దేహం కావాలి. ఇన్నిటికి ఆధారమైన దేహం కోసం మనమేం చేస్తున్నావు? మనమేం తింటున్నావు? ఏం తింటున్నావు? అది మార్నింగ్ లేసి 1 అవర్ దేహం కోసం కారు తుడుతున్నామే, మరి ఈ కారుని ఎవరు తుడుతారు? ఇల్లు తుడుతున్నామే, ఈ ఇల్లు ఎవరు తుడుతారు? వాడటమేనా ఇది? డాక్టర్ చూపుతుంటే డాక్టర్ చేయొద్దంటవి. ఇవాళ డాక్టర్ యాక్టర్ మన లోపల ఉన్న డాక్టర్ అనే మనిషి, మన లోపల డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, దొంగ ఉన్నాడు. గమనిస్తే దొరుకుతారు వాళ్ళు. మనం గమనించక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, గమనించక లాయర్ దగ్గరికి వెళ్తున్నాం, గమనించక పోలీస్ దగ్గరికి వెళ్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే కడుపులు నొప్పండి డాక్టర్ గారండి, అయ్యో కడుపులు నొప్పండి, ఏమి తిన్నామమ్మా నైట్ 12 గంటలకి మిగిలిపోయిందని మా ఆవిడ వాళ్ళు కలిసి తిన్నాం సార్, అడగలేదు సార్, కడుపు నొప్పిగా ఉంది సార్. డాక్టర్ ఏమంటాడు? అమ్మా తినబాక రసం అన్నం తాగంట. ఈ సంగతి మొన్న లేని కడుపులు నొప్పి ఇవాళ వచ్చిందంటే నేను ఏమి తిన్నాను, నైట్ ఏమి తిన్నాను అనే సంగతి మినిమం. ఒక డ్రైవర్ అనేవాడు కారుకుంటే మినిమం కారు టైర్ స్టెప్ని మార్చుకునే కెపాసిటీ లేకపోతే ఆ డ్రైవర్ వేస్ట్ కదా. డ్రైవర్ని పెట్టుకోరు ఎవరు. నైట్ ఏమి తిన్నాను, నిన్న లేని కడుపు నొప్పి ఇవాళ వచ్చిందంటే నిన్న ఏమి తిన్నాను ఆ సంగతి కూడా మన తెలియకుండా డాక్టర్ చేయిస్తే ఏమంటే ప్రతిదానికి చేయటం, ప్రతిదానికి ఊంకొట్టం. నీ లోపల డాక్టర్ ఉన్నాడు అంటే యాక్చువల్లీ ఎట్లా తింటామా, మనకి కొన్ని మందులు దగ్గు మందులు ఉంటాయి కదా, మీరంతా మాస్టర్స్ కాబట్టి చెప్తాం. దగ్గు మందులు ఏం పెడతారంటే వాడు 5 రకాల భాషలో షీట్లు పెడతాడు. అంటే తెలుగులో, తమిళ్లో, కన్నడలో 2 మూతలు ఈ టానింగ్ ఈ సిరపు 2 మూతలు తాగితే హామీకరం. ఒక్క ముద్ద తీసుకుంటే నీకు ఆరోగ్యం, అరముద్ద తీసుకుంటే పని చేయదు. రాస్తారా తెలుగులో కన్నడలో రాస్తారు, సీట్ ఉంటారు కదా. అట్లాగే మన లోపల ఒక సీటు పెట్టాడు భగవంతుడు లోపట్టే. అది నువ్వు చూసుకుంటే తెలుస్తుంది. అది ఈ షూట్ చుట్ల బయట సీరియల్ సీట్స్, ఆ ప్రపంచ సీట్లు అక్కడ విమానం కూలింది, ఇక్కడ వాడు కూలాడు, ఇటు పెరిగాడు, వాడు కొట్టాడు, ఆ పార్టీ వచ్చి ఈ సీట్ చూస్తున్నాం. కానీ లోపలికి వెళ్ళి సీట్ ఓపెన్ చేయాలి. నువ్వు ఉదాహరణకు చిన్న ఫైన్ చెప్తా, మీరు కర్తాలు ఇక్కడికి రావాలంటే గూగుల్ మ్యాప్లో సెల్ ఫోన్ ఆన్ చేసుకొని అడ్రస్ పెట్టుకుంటాం కదా. గూగుల్ మ్యాప్లో ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇంత దూరం ఉంది, మీరు రైట్ వెళ్ళండి, మీరు లెఫ్ట్ వెళ్ళండి. వాయిస్ ఓవర్లో చెప్తున్నా లేదా మీకు? వాయిస్ చెప్తుంది అంత తెలుసు కానీ సెల్ ఫోన్ ఆపరేటర్ గుడ్. మనం తయారు చేసిన సెల్ ఫోన్ కనెక్ట్ అయితేనే నువ్వు ఇన్ని కిలోమీటర్లు ఉంది, నువ్వు ఇంతసేపటికి వెళ్తావు, నువ్వు రాంగ్ వెళ్తావు, రైట్ వెళ్తావు చెబుతున్నావు. మనం తయారు చేసిందే చెబుతుందంటే నువ్వు తయారు చేసింది ఒక శక్తి, దానికి కనెక్ట్ అయితే నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు అని చెప్పదా? అది ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఏం చేయాలంటే ప్లగ్ ఏం చేసామంటే ప్రపంచానికి కనెక్ట్ చేస్తే
ఏమొస్తాయి మనకి? సీరియల్ వచ్చుద్ది, సినిమాలు వస్తాయి, గొడవలు కొట్టారు, వీళ్ళు కొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిందని దాన్ని కరెక్ట్ చేశారు. ఆ ప్లగ్ ఏం చేయాలంటే తీసేకండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టి ఆత్మకి టక్ ఇక్కడ పెట్టండి. అప్పుడు అయ్యా నువ్వు కొన్నాళ్లే ఉంటావు, నువ్వు లిమిట్ గా తిను, పక్క వాళ్ళ గురించి ఏడవద్దు, నీ గురించి నువ్వు తెలుసుకోలేడు, నీ కోసం అసలు నేను ఎందుకు వచ్చాను అన్న సంగతి తెలుసుకో. చైనాలో ఒక పెద్ద జ్ఞానం అయ్యాడంట ఒక అతను. ఎట్టాడంటే అతను డాక్టర్ వెళ్తే చచ్చిపోతాడని చేయించారని చచ్చిపోతానని అనుకున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట ఈ ఒక్కరోజు నేను చచ్చిపోతాను, ఒక్కరోజు నేను బతికితే చాలు అనుకున్నాడు. ఏదో జబ్బు వల్ల కరెక్ట్గా అనగా ఒక్కరోజు బతికాడు. అప్పుడు ఒకరోజు డిసైడ్ చేసుకున్నాడంట అక్కడ ప్రతిరోజు నాకు ఒక్కరోజే, నాకు మరుసటి రోజు లేదు, ఈ రోజు నేనేం చేయాలి, ఈ రోజు నేను ఆనందకుంటా, ఈ రోజే నేను నవ్వుతా, ఈ రోజు నేను దీవిస్తా, ఈ రోజే నేను ఏమైనా చేస్తానని ఆ రోజు ఛాలెంజ్ తీసుకున్నాడంట. అట్లా ఈ ప్రపంచానికి పెద్ద జ్ఞానం అయ్యాడంట. నా పరమాత్మ స్వరూపురాలా, మీకు సమయం మీకు ఒక్క రోజే, రేపంటూ లేదు. ఈ రోజు నేను ఏం చేయాలి, నేను ఏ రోజు ఏం చూడాలి. ఏదో నేను 100 సంవత్సరాలు బతికేస్తాను, ఆ బతికి కాళ్ళు నొప్పి అంటే చాలా మంది అంటారు. ఇప్పుడు ఈ వయసులో ఈ ధ్యానం ఎందుకయ్యా, ముసలోడు అయిపోయినా కొంచెం వెళ్ళొచ్చుగా అంటారు. తెల్లారితే నువ్వు ఏమవుతాను ఎవరైనా తెలుసా? చేతులు ఎత్తండి, అడుగుతున్నాను. తెల్లారితే మీరు ఏంటి అని. అందుకని ఈ క్షణమే, ఈరోజే నీది, ఇక్కడ కూర్చున్నదే నీది, ఇప్పుడు చూస్తుందే నీది, ఇప్పుడు వింటుందే నీది అన్నప్పుడు ఒక తెలియన మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేయలేక భయపడాల్సి వస్తుంది నా మిత్రులారా. ఎందుకంటే మనం ఏంటంటే ప్రతి క్షణం అవేర్నెస్ ఉండాలంటే ఈ రోజు అంటే అవేర్నెస్ ఉంటాం. అందుకని ఈ రోజు నుంచి చందనా బెదర్స్ చీర కట్టుకుందామా, అక్కడ ఒకటి కొంటే ఒకటి ప్రియా అంటే కనెక్ట్ చేస్తే ఈ గ్రూప్ చేస్తాయి. అర్థమైందా? మనం చీర మ్యాచ్ చెవులకి జాకెట్కి మ్యాచింగ్ చూస్తున్నాము, చెప్పులు మ్యాచింగ్ చూస్తుంటాం. చెప్పులు మ్యాచ్ అవ్వలేదంటే చెవులకి కూరకు మ్యాచింగ్ చూస్తుంటాము. మ్యాచింగ్ చెప్పులకి కాదు, వీటికి కాదు, భగవంతుడి మ్యాచ్ అవుతాయో చూసుకోండి. మ్యాచింగ్ గాడ్, మ్యాచింగ్ భగవంతుడి గుణాలు. జీవుడే దేవుడు, దేవుడు అంటే సపరేట్ గా లేడమ్మా. అంటే ఆయనకి నేను మ్యాచ్ అవుతున్నానా? ఈ మాట ఆయనకి నరుడే నారాయణుడు, భగవంతుడు చెట్టు అవ్వట్లేదే, ఈ మాట ఆయనకి సొంతం లేదే. అంటే నేనంటే మనం తెలుసు అనుకుందాం. ఇప్పుడు జీసస్ కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు ఒక్క మాలి మన చరిత్రను చూసుకున్నారు భగవాన్ రౌండ్లు కానీ. అందుకనంటే మాకు ఒక మాట మా ఆవిడ వాళ్ళు బైబిల్ చదివి వినిపించింది ఒక మాట. ఆ బైబిల్లో ఒక వాక్యం ఉంది. జీసస్ అంటాడు, నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, నీ తల్లి కంటే, నీ సోదరుడి కంటే భగవంతుని ఎక్కువ ప్రేమించాలని రాశాడు దాంట్లో. అప్పుడు నాకు కొంచెం బాధేసింది. ఇదేంటి, మన పిల్లోడి కంటే భగవంతుని ఎక్కువ ప్రేమించాలా, మన తల్లిదండ్రుల కంటే భగవంతుడు ఎక్కువ ప్రేమించాలా, మన భార్య కంటే భగవంతుడు ఎక్కువ ప్రేమించాలని రాశాడు ఏంటి అంటే మనం అర్థం చేసుకోవడం తప్ప ఇది కరెక్ట్ అనేది. అప్పుడు నాకు కొంచెం ఆ మాట కొంచెం బాధ అనిపించింది. ఆ తర్వాత అర్థమైపోయింది, ఆత్మస్థితిలో కల్లా అర్థమైపోయింది. అసలు ఒక మాట అడుగుతుంది తల్లి, మనిషిని అంటే ప్రేమ అంటే ప్రేమ గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. ప్రేమ అంటే ప్రేమ మంచిదా చెడ్డదా ఎవరైనా చెప్పగలరా? కాదు. ఇంకా చెప్పండమ్మా. అమ్మ నాది మంచిదన్నా కాదని ఇంకా చెప్పండి. ప్రేమ మంచిదా చెడ్డదా ఎవరైనా చెప్తారా? మంచిదే. రెండు ఇంకా చెప్పండి. ప్రేమ ఆలోచిస్తున్నారు మంచిది కాదు అన్నారు, ఇంకేమైనా చెప్తారేమోనని. ఓకే, బెస్, పర్ఫెక్ట్ చెప్పాడు. ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ప్రేమ అంటే భగవంతుడు ప్రేమ కాదు మేము చెప్పాం. ప్రేమ తల్లిదండ్రుల కొడుకుల మధ్య ప్రేమ కాదు, భర్తకి భార్యకి మధ్య ప్రేమ అనుకుంటాం మనం. అది శారీరకమైన ప్రేమ.
ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థంతో కూడుకున్న తెలుసుకోండి. మనం ఒక మాలి ఒక అట్టు పెట్టిన తర్వాత వాడు 2 మాలు పట్టుకోలేదంటే స్వార్థం అవుతుంది. ప్రేమ కాదు, ప్రేమ ఎప్పుడు స్వార్థం కొడుకుంటుంది. కరుణ, ఇది ఆశించింది. లవర్స్ ఫారులో కూర్చున్నది ప్రేమ. అది ఏమాత్రం తేడా వచ్చినాక ఈడప్పుడే ఆయనకి ఆవిడే కాబట్టి ఆవిడ నిన్న టింగ్ చెడిపోతారు. ప్రేమ అంటే మన 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 భర్త ఉన్నాడు, ప్రేమించుకుంటున్నారు, ఒక 3 రోజులు బాగా తాగి వచ్చాడు, లేకపోతే ఇంకో ఆవిడ తీసుకొచ్చాడు, ప్రేమ మొత్తం అది ప్రేమ కాదు. కరుణ ఉండాలి, మహా కరుణ. అది బుద్ధుడు చెప్తాడు. ప్రేమ లిమిట్ తోడు కూడుకున్నది. ప్రేమ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. నేను ప్రేమిస్తే అతను ప్రేమించాడా, నేను ప్రేమకు అన్నం పెడితే ఆ అన్నం పెట్టిందా, ప్రేమకు నేను ₹1 ఇస్తే ఆవిడ ₹2 ఇచ్చారని ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. కరుణ ఎక్స్పెక్టేషన్ చేయదు. అది మహాకరుణ. అదే జీసస్ కరుణామయుడు అన్నాడు చూడు, బుద్ధ భగవానుడు మహాకరుణ అన్నాడు. ప్రేమ ఎక్స్పెక్టేషన్ ఉండదు, కరుణ. అది ఒక గాలితో సమానం. ప్రేమకి చెట్టు లాంటి స్వభావం, పొళ్ళు నీడ ఈయటమే కరుణ. ప్రేమ అనేది స్వార్థతోటి ఉంది. ఎందుకంటే దేహాన్ని కూడా మేము చెప్తాం మిత్రులారా, ఈ దేహం మీద కూడా అతి ప్రేమ పెంచుకోవద్దు. బంగారు తల్లి ఇంకా ఎందాక నిన్ను గురించి అడిగింది. బంగారు తల్లి అన్నం వెళ్ళబోయేటప్పుడు అడిగింది, నేను కొంచెం పాటలు పడతానయ్యా, కొంచెం రైట్ రాస్తాను, మీ సినిమాలో ఏదైనా డబ్బింగ్ కానీ సాంగ్స్ చెప్పండి అని అడిగింది బంగారం. అప్పుడు అడిగాం, నా కొడుకు అమెరికాలో ఉన్నా, ఇక్కడ ఉన్నా, నా డబ్బుల కోసం కాదయ్యా, నాకు ఏదైనా సమయం టైం పాస్ కోసం చెప్పండి అంది. గుడ్, నీ గురించి మేము మాట్లాడుకున్నాం 2 నిమిషాలు నా బంగారు, నీ తప్పు కాదు, దీని నుంచి ఎలా అనేది అందరూ ప్రేమ గురించి కట్ చేసిన తర్వాత ఎందువల్లంటే మనం ప్రేమ గురించి అయిపోయిన తర్వాత ఎందుకంటే పిల్లల మీద మిత్రులారే ప్రేమ గురించి కాబట్టి పిల్లల మీద ఎక్స్పెక్టేషన్ చేయకుండా ప్రేమించండి, భర్త మీద ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించండి. ప్రేమ ముదిరితే దేశం అవుతుంది, ప్రేమ ముదిరితే కోపంగా మారుతుంది, ప్రేమ ముదిరితే పగగా మారుతుంది. ప్రేమ ఉండకూడదు, కరుణ ఉండాలి. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉండగానే నాలో వాళ్ళ దేశభావం రాకుండా ఉంటాం, అదే నిజమైన కరుణ. కాబట్టి దేహమేనా, పిల్లల మీద, సంసారమేనా, మన పేరు మీద, మన డబ్బు మీద మమకారం లిమిట్గా ఉండండి, కరుణతో కూడుకుని ఉండండి. మేము వాటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల ప్రేమతోటి వాళ్ళు ఒక్కొక్క మాట అన్నప్పుడు, ఏదైనా బాధపడుతున్నప్పుడు మనసు కోరుతుంది గుండె. అదన్నీ గమనించు. ఓహో ఇదేంటి అంటే నేను పెంచేనే అంటే నా మాట ఎనరా, నా భార్య నేను ఇంత చేస్తానని నా మాట ఎనదా, నా భర్త ఇంత చేస్తా ఆయన కోసం ఉండి పెట్టి త్యాగం చేస్తా ఆయన నా మాట ఎనడా. గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రేమ ముదిరిన వల్ల వస్తున్నాయి. అందుకని బుద్ధుడు ఏమన్నాడంటే అన్నిట్లో మధ్య భాగంలో ఉండండి, మధ్య మార్గం. ఎస్, పిల్లల మీద ప్రేమ లిమిట్ గా ఉండండి, ఈ దేహం మీద ప్రేమ లిమిట్ గా ఉండండి. దీనికి ఏమైనా రావచ్చు. ఏమంటే బుద్ధుడు బాగా ఏం చేస్తాడంటే, ఇది తాడమ్మ కర్ర, ఇది బుద్ధుడు మధ్య భాగం అన్నాడంటే ఇక్కడ నుంచుంటే సేఫ్, కర్ర మధ్యలో కూర్చోబెట్టాం. అలా ప్రేమగా నువ్వంటే నువ్వు లేకపోతే చచ్చిపోతాండి, ఇలా వెళ్ళావు, ఇట్లా వెళ్ళావు, అప్పుడు ఆ పక్కన వస్తుంది. ఎక్కడ కొరిగావు నీ ప్రేమ, కిందకి ఎక్కడికి పడతావు ప్రేమ, ఇలా వచ్చావు, మధ్యలో ఉంచున్నావు, దేశంతో చేసావు, ఇక్కడ వచ్చి ఉంచున్నావు, ఇక్కడ నుంచి ప్రేమించు, వాళ్ళు ప్రేమ ఈపోయిన నువ్వు కాదు, ఇక్కడ ఉండవు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈపోతే ఏం చేస్తావంటే మళ్ళీ రావడానికి టైం పడి నువ్వు కులిపోతున్నావు. అందుకని నీ పిల్లల మీద ప్రేమ మధ్యలో ఉండు, నీ సంసారం మీద మధ్యలో ఉండు, నీ దేహం ప్రేమ మధ్యలో ఉండు. నువ్వు ప్రతి క్షణం చండ్ర అన్నట్టు మధ్య భాగం అంటూ బుద్ధుడు విపాసనలో కోర్టు చేసినప్పుడు విపాసనలో మధ్య భాగంలో ఉండు. ఎందుకంటే మిత్రులారా చెప్పాల్సింది ఏంటంటే ఈ దేహ ప్రేమ మొత్తం మారుతూ ఉండేది, ఏదేని మీద ప్రేమ పెట్టుకున్నా దుఃఖమేమీ లేదు. దేహంలో ఉన్న మార్పు చెందుతూ ఉంటుంది, ఇది అనిత్యమైన ప్రేమ. పిల్లల్లో మార్పు జరుగుతూ ఉంటుంది ఏజ్ రీచ్గా, అది అనిత్యమైన ప్రేమ. భార్య భర్తల్లో కూడా ఏజ్ రీచ్గా ఆ కామకోదాలు దూరం ఎక్కువ ప్రేమలు వేరే మారుతున్నాయి, అది అనిత్యమైంది. మ్యారేజ్ కొత్తగా అయినప్పుడు ఉండే ప్రేమ, కొంచెం పిల్లలు పుట్టినాక ఉండే ప్రేమ, పిల్లలు పెళ్ళై పుట్టిన ప్రేమ, పిల్లలు దూరమైన ప్రేమ, ఎన్ని రకాలుగా మారిన చూడండి ప్రేమ అదే ఒక్క ప్రేమే. క్షణం మారుతూ ఉంది. కాబట్టి మారుతున్న దాన్ని నమ్మొద్దు, మార్పుని యాక్సెప్ట్ చేయండి. అలాంటిదంటే మేము ఇక్కడ తమిళ్లో భగవత్ మిషన్ అని దానిలో మేము కోర్సు తీసుకున్నాం. అక్కడ ఒక చిన్న పాయింట్ నేర్చుకున్నాం అనమాట. మీ దగ్గర షేర్ చేసుకుంటాం. ఒక దానిలో జగ్గు పెట్టావు,
అంటే చైతన్యం లిక్విడ్ పదార్థం లాంటిది. చైతన్యం ఎలాంటిది అంటే లిక్విడ్ పదార్థం లాంటిది. లిక్విడ్ అంటే మనస్సు చైతన్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు గమనించండి నా మిత్రులారా. జగ్గులో పోస్తున్నప్పుడు జగ్గు అవ్వాలి, మారాలి, షేపు మారాలి. జగ్గు నుంచి బాణలోకి పోసాడు. అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే జగ్గులో పోసినప్పుడు నీకు వసవర్తిగా ఉన్నప్పుడు నేను కొండక మారట్లా, జగ్గుగానే ఉండిపోతున్నాడు. ఎక్కడ ప్రేమ రాగం ఉందో అక్కడే ఉండిపోతున్నాడు, షిఫ్ట్ అవ్వట్లా. అర్థమైందా? ఎప్పుడైతే ఇక్కడ జగ్గులోనే ఉండిపోయినందువలన కొండకు వాటర్ పోసినప్పుడు కుండలోకి రాకుండా నాకు ఇక్కడే బాగానే ఉంది, ఇదే నాకు ప్రేమగా ఉన్నాడు, ఈయన మంచిగా ఉన్నాడు, అక్కడే ఉండవు కదా. అప్పుడు అక్కడ రాయిలాగా మారింది. అది జగ్గు దుఃఖం. అదే దుఃఖం. అది ఎలాంటిదంటే వయసులో ఉండా నేను 4 మాటలు తిన్నా, అరిగింది. 4 మాటలు తిన్నాడు భోజనం. ఒక కొండలెక్కి గబకను దూకా, అందరు నాకు సెల్లుడు కొట్టారు, ఇదొక జగ్గు అనుకో. కొన్నాళ్ళ తర్వాత జగ్గు మారింది, ఏజీ వచ్చింది, 2 మాటలు తిన్నా అరగట్లా. అరే నీ మనసు ఎక్కడున్నావు నువ్వు? అరే ఒకప్పుడు 4 మాటలు తిన్నాను, అరగట్లేదేంటి 4 మాటలు నేను ఆ కొండ దూకేనేంటి, ఇప్పుడు దూకలేకపోతుంది ఏంటి అంటే నువ్వు 4 మాటలు తిన్నా కాడే ఉండవు తప్ప బాన్లోకి రాలా. నువ్వు జస్ట్ మారుతూ ఉండాలి. అర్థమైందా తల్లి? మారుతూ ఉండాలి. అదే గురి తెచ్చుకుంటావు. అర్థమైందా? కామ కోరికలు యవనంలో ఉన్నప్పుడు కామ కోరికలు ఒక రకంగా ఉంటాయి. యమనం తగ్గిపోయిన తర్వాత ఏజ్ రీస్తే ఒక రకంగా ఉంటుంది. అది గుర్తు చేసుకుంటాడు. అయ్యో నేను 6 అదేవిలో అట్లా వెళ్ళి అట్టున్నానే, ఇప్పుడు లేనే, అట్ట తిన్నాను, ఇప్పుడు లేనే, ఆ టైంలో అందరూ నాకు సెల్లుడు కొట్టి ఇప్పుడు లేనే. ప్రతిది కూడా నువ్వు వెనక్కి ఎందుకు ఏడుస్తున్నాడు? వెనక్కెళ్ళి ఏడుస్తున్నాడు, లేదా ముందుకెళ్ళి ఏడుస్తావు. ముందుకెళ్ళొద్దు, వెనక్కెళ్ళదు. అంటే సూక్ష్మ పాయింట్ ఇది. ఏంటంటే దాని సాధారణ దొరికేది కాదు ఇది. లిక్విడ్ లాగా. ఓహో నేను అది 25 yearsలో 25 మర్చిపోవాలి. అప్పుడు 4 మాటలు తిన్నాను, 4 గోడలు దూకాను, నేను ఏమేం చేసిన అది 25. ఇప్పుడు నేను 50కి వచ్చాను, ఇప్పుడు క్యారెక్టర్ మారాను. ఇప్పుడు నేను 1-2 సార్లే తింటా, నేను గోడ దూకలేను. ఇది నా క్యారెక్టరేషన్. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయి? అత 70లోకి రాడా, 70లో ఓహో 2 మాటలు ఒకేసారి తింటాను, ఇది లేదు. 80లోకి రా, తింటాం కూడా మానే, ఓళ్ళు జ్యూస్ తాగాలి. మారుతూ ఉండాలి. అదే అంటా మన సుబ్రహ్మణ్యం గురించి చెప్తాడు. ఎక్స్పెక్టేషన్ దుఃఖానికి, యాక్సెప్టేషన్ ఆత్మతత్వం, యాక్సెప్టేషన్ భౌతిక తత్వం. ఎందుకనంటే మారుతూ ఉండాలి. అప్పుడు అమ్మ కథకు వస్తా. అమ్మకి నేను పాట పాడతానన్నది సిస్టంలో ఉంది, కొంచెం నేను రాస్తానన్నది నీకు కొంచెం ఉంది. నేను పిల్లలకి డబ్బు ఏం అవసరం లేదు, కానీ నీ సిస్టంలో ఫీడ్ అయిన ఆ చిన్న పాయింట్ ఇప్పుడు నిన్ను కొంచెం కదిలిస్తూ ఉంది. దాన్ని ఏం చేయాలంటే అది తప్పు కాదు, నేనేది అందరికి సహజంగా ఉంటాయి, సెల్స్ అన్ని అయ్యాలి. గబక్కనే నీకు ఇప్పుడు నువ్వు సిస్టంలో నువ్వు పాట పాడి ఏదైనా చేయాలనుకో, చిన్న కోరిక ఉంది నీకు, తెల్లారిపోలు మరణం వచ్చింది, కోరిక మిగిలిందా లేదా నీకు? మిగిలిందా లేదా? అప్పుడు అనాలి. అప్పుడు నువ్వు భగవంతుడికి శరణోగతి ఏం చేయాలంటే, అయ్యా నాలో పాట పాడే రైట్స్ కోరిక నాకు ఉంది, నీకు ఇష్టం అయితే నీకు అనుకూలంగా ఉంటే అది ఏ సమయంలో వాళ్ళు వెళ్ళి పాడే అవకాశం ఉంటే పాడించుకో, నాకు సంబంధం లేదు. ఏ రోజే నువ్వు తీసుకెళ్ళి నేను రెడీ. అంటే ఒక అమ్మ అందరూ చెబుతాను ఏంటంటే ప్రతి మనిషిలో కోరిక ఉండదు, తప్పు లేదు. కోరికని శరణగతి భగవంతుడికి ఇచ్చేయండి. ఓకే ప్రతి క్షణం శరణాగతితో జీవించండి. నీ కోరికలు కావచ్చు, నీ ఏదైనా కావచ్చు, తప్పులే. కోరిక లేకుండా మనిషి జీవించడం, కోరిక ఉండాలి, రాగం ఉండకూడదు. గుడ్ డన్. గుడ్ జరుగుద్దాం డెఫినెట్ ఒక రోజు. గుడ్ చెప్తున్నా. ఓకే నా పరమాత్మ స్వరూపులారా, అందుకని సమయాన్ని ఒక టైంలో బాగా మనం డబ్బు సంపాదించుంటాం, దిడిల్లా లాస్ వచ్చి ఉంటుంది. సరే లాస్ రాగానే ఏం చేసుకుంటాం, బాగున్నప్పుడే గుర్తు తెచ్చుకుంటాను, నేను అట్టున్నాను, నా కారు ఉంది. ఎందుకో మాకు మేము మొన్న కర్నూలు వెళ్ళి ఒక మీటింగ్ చెప్పాము, కర్నూలు పిరమిడ్లో. ఒక కలెక్టర్ వచ్చింది, మాజీ కలెక్టర్ను మాజీ ఎంఆర్ఓ వచ్చారు. ఇద్దరు వచ్చి లాస్ట్ అందరూ మీటింగ్ అయిపోతే ఇద్దరు కూర్చున్నారు. అయ్యా మీతో 2 నిమిషాలు మాట్లాడాలన్నారు. అమ్మ మాకు చదువు లేని గేదెలు కాసుకుని ఎదవలు, మీరు కలెక్టర్లు,
బట్ మీరు మా దగ్గర కూర్చోవడం ఏంటి అంటే ఏం లేదే పర్సనల్ మాట్లాడాలి. అంటే చూసారమ్మ తల్లి, ధ్యానానికి గొప్పతనం అంత తెలుసా మీకు? అందరు క్లాప్స్ కొట్టుకోండి మీరు అందరికి. అంటే మన గొప్పతనం మాట్లాడుకోకూడదు, గొప్పతనం గురించి కాదు. అంటే ధ్యానం గొప్పతనం గురించి పత్రికారు శాశ్వత గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం అంటే మేము చదువులేని ఏలుముద్ర కాళ్ళని మీటింగ్ ఎప్పుడైనా కూర్చుంటే వాళ్ళిద్దరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నారు. ఏంటమ్మా ప్రాబ్లం అడిగాం. పరిచయం చేశారు కలెక్టర్ అంటే ఆవిడ మాజీ తహసీల్దార్ ఎవరండి. కూర్చున్నప్పుడు అడిగాం ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఏమంటే నైట్ కొంచెం నిద్ర పట్టట్లేదు, మాకు ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు నిద్ర పట్టాలని అడిగాం. నేను కలెక్టర్ జాబ్ చేసేటప్పుడు కారు వచ్చేవాళ్ళు, పీను వచ్చేవాళ్ళు, అసలు సెల్యూట్ కొట్టేవాళ్ళు, నమస్కారం పెట్టేవాళ్ళు, రికమెండేషన్లు అడిగేవాళ్ళు, 24 hours మర్యాదలు ఉండేవి. ఏ రోజైతే ఈ కలెక్టర్ దిగానో ఆ రోజు నుంచి మర్యాదలు లేవు, నమస్కారాలు లేవు, పలకిచ్చేవాళ్ళు లేరు. తలుచుకుంటే భయనాత్మ ఏడిపోతుందని నిద్ర పట్టలేదంట. అప్పుడు అన్నాము తల్లి నిన్ను కలెక్టర్ జాబ్ రిటైర్ చేసి 5 సంవత్సరాలు అయింది, కానీ ఆమె దిగలా. నువ్వు రిటైర్డ్ అవ్వాలా, నువ్వు దిగలా, కలెక్టర్ గానే ఉండవు. అర్థమైంది తల్లి, ఆవిడ దించేసారు కానీ దిగలా. అంటే ప్రతిది ఎక్స్పెక్టేషన్ అది. బయటకు రావాలని ఎవరు నమస్కారం పెట్టరేంటి? ఏంటి వాళ్ళ కొడుకులు మనల్ని ఇవి నమస్కారం ఎందుకు పెడతారు కదా? అమ్మ అంటే పొదుగు నమస్కారం పెడతారా? పని ఆవిడ ఏదో ఆ పని చూసుకుంటే పొదుగు నమస్కారం పెడతా అంటే కలెక్టర్ అంటే వాళ్ళు పనులు అవ్వడానికి కోసం, వాళ్ళు కాంట్రాక్ట్లు అవ్వడానికి కోసం నమస్కారం పెట్టి టీలు ఇచ్చి సెల్యూట్ కొడతారు. వాళ్ళు పనులు అవ్వడానికి కోసం. పని మనిషికి ఏం అవసరం? తుళ్ళు తుడుచుకుంటా ఉంటుంది. వచ్చిన నాలుగు అమ్మ అంటే తుడుచుకుంటాను, పొదుగు నమస్కారం పెట్టాలి పని. మేము కేపీఆర్ పార్లు నడుస్తుంటామమ్మా. ఒక అతను టిప్ టాప్ వేసుకుని ఇన్ చేసుకొని చిన్న మేకప్ వేసుకున్నట్టు నడుస్తున్నాడు, ఎగ్గు పెట్టుకొని వచ్చుకొని నమస్కారం అన్నాడు. అండ్ షో టు ఎక్స్ కమిషనర్ అండ్ షో నమస్కారం పెట్టాడు. థ్యాంక్ యూ సార్. అది ఎక్స్ అయిపోయింది కానీ నువ్వు ఎక్స్ అవ్వలేక. ఏంటంటే కాదు క్యారెక్టరైజేషన్ దిగాలమ్మా. మనకు అతన్ని కలెక్టర్ ఎమ్మెల్యే తీసేసిన తర్వాత నేను ఎక్స్ అని చెప్పుకోవటం ఎంత ధర్మం. ధర్మమా కాదు. కలెక్టరే నువ్వు ఆఫీస్ నువ్వు సంబంధం లేదయ్యా, నీ సేవలు మాకు అవసరం లేదు తీసేసారు. మరి ఎక్స్ ఎందుకు నీకు? అంటే అంటే దాన్ని చెప్పుకొని ఆశిస్తున్నాం. అదంటే ఎక్స్ అనగలే కొడతానని ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నా. మేము కొట్టలేదు, ఎందుకంటే ఎక్స్ట్రా కొట్టలా. నా మిత్రులారా ఏం చేస్తానంటే ఎక్స్పెక్టేషన్ దుఃఖానికి కారణం అనేది బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. ఎక్స్పెక్టేషన్ దుఃఖానికి కారణం. అంటే మేము మాకు ఒక రోజు జరిగింది. మేము ఒక రోజు పార్క్కి వెళ్తా ఉంటాం అతను వచ్చి మీ యూట్యూబ్ చూస్తామండి, అసలు మీరు సూపర్, మీ నుంచి మారానని ఒక రకం పొగిడాడు. చిన్న కొంచెం అలా పొగిడినప్పుడు ఇట్లా పొంగాం, కొంచెం లేచింది. మానవుడు కదా, సహజంగా కదా. మళ్ళీ 2వ రోజు వస్తున్నాడు, దూరం ఉండగానే ఇద్దరం అలా అక్కడ పొగుడుతాడు. మళ్ళీ వచ్చాం, ఆయన సీరియస్ వెళ్తున్నాడు. ఏంటి ఆట చిన్న డల్లుగా అయ్యింది. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాం. నేనేదో ఆయన ఏదో ఉత్సాహంగా ఉన్నాడు, ఈయనేదో భార్య భర్త లేదు, ఇబ్బంది మనసు కొట్టుకొని ఉంటారు, ఆయన సీరియస్గా వెళ్తున్నాడు. అంటే ఎక్స్పెక్ట్ అయిన దుఃఖానికి కారణం ఇవి తెలియలా. కేబీఆర్ నడుపుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మేము జనరల్ ఆరోచ్ చేస్తాం. లిఫ్ట్ ఎక్కాం, ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్నాము, లిఫ్ట్ వేసుకొని ఫిల్మ్ సిటీలో పెద్ద మిర్రర్ ఉంది. అద్దం ముందు కొత్త బట్టలు వేసుకొని ఇలా 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 తల అనుకున్నాం, ఇలా అనుకున్నాం, ఇద్దరం చూసుకున్నాం, అనుకుంటున్నాం, చూసుకుని అయిపోయింది. ఇంకా లిఫ్ట్ దిగలేదేంటి అని ఎదుగుతున్నాం. మేము ఈ కొత్త బట్టల మోజులో మర్చిపోయాం. అర్థమైందా? ఆ తర్వాత అర్థమైపోయింది మనం లిఫ్ట్ నొక్కకుండా టచ్ చూసుకున్నామని. లిఫ్ట్ ఫైట్ మాస్క్లే, ఇది నరేంద్ర మోడీ అని తెలియడానికి, అమిత్ షా అని తెలియదు. దిగదు, పిచ్చిగాడ్లోనే దిగుద్ది. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచ విషయాలు, ఈ కిరీటాలు, నగలు, నాణ్యాలు, పదవులు వీటిని చూసుకొని మర్చిపోయాం. అర్థమైందా? అందుకే ఎక్కడే ఉన్నాం. ఎక్కిన మాట నిజమే, మీరు ధ్యానం చేస్తున్న మాట నిజమే. చిత్తులు ఒకటి మర్చిపోయారు చూసుకోండి. తర్వాత ఇంకొక మళ్ళీ మాకు కేఆర్ పార్క్ లో అనుభవం. కేఆర్ పార్క్ నడుస్తున్నాం ఇద్దరం. నడుస్తామంటే ఇద్దరు మంచి పోలీస్ సీనియర్ ఆఫీసర్ కలెక్టర్ ఇలా నడుస్తుంటారు. వాళ్ళు నమస్కారం పెడుతున్నారు. ఇట్లా మేము నమస్కారం పెడుతున్నాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత 4-5 మాటలు చాలా మంది పెట్టారు నమస్కారం. అలా పొగుడు పెట్టే పొగుడు అలా చేయవుతుంది అలా అంటున్నాం. అంటే ఈ అదవులకు కూడా ఇంతమంది నమస్కారం పెడుతున్నారని కొంచెం ఏదో తెలియదు, నీదో అందరూ అన్నట్టు కొంచెం అలా అంటున్నాం. అప్పుడు కొంచెం దూరం వెళ్ళాక డౌట్ వచ్చింది, ఈ నమస్కారాలు మనకు పెట్టేవాళ్ళు కదా, మనకి ఎవరికి పెడుతున్నారని వెనక తిరిగి చూస్తే హోమ్ మినిస్టర్ జానారెడ్డి వెనక నడుతున్నాడు.
ఆ నమస్కారాలు ఆయన ఏమనుకొని అప్పుడు జ్ఞానం సిగ్గేసింది, ముందు అయిపోయాం. అప్పుడు ఏం చేసామంటే ఆడియో ఫంక్షన్ లో అరవింద్ సమితలో రామలక్ష్మణ్ సూపర్ అనగంలో ఇలా వెనక్కి చూసి ఇలా అంటున్నాం. మరి నేను సూపర్ అనిగా నేను యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలిగా నేను. ఎన్ని భగవంతుడికి సూపర్ అంటే ఆయన తిట్టాడా ఆయన. నువ్వు ఏం లేదు తల్లి, పొగిడించుకున్నావా? మనుషులు ఏం చేస్తాడు, పొగిడారు అనుకోండి ఆహాహా అంటాం, తిడితే నాయి కాదు. నువ్వు పొగిడింగ్స్ ఎక్స్పెక్టేషన్ చేస్తే తిట్లు ఎక్స్పెక్టేషన్ చెయ్యి. అదే డిసైడ్ చేసుకో. పొగిడింతల బట్టి ఉండాలి, తిట్లు ఉండకూడదు. కావాలి రెండో ఉంటాయి. అప్పుడు ఏమనాలంటే పొగిడినప్పుడు ఎలా అనండి, తిట్టారు ఎవరన్నా ఎలా అనండి, పొగిడితే అలా అనండి, తిడితే ఎలా అనండి. అది ధర్మం. ఎందుకంటే పొగిడాడంటే ఆ తెలివితేటలో ఆ క్రెడిట్ గోస్ టు గాడ్ది. ఇప్పుడు తిట్టాడు ఎదవా నీకు బుద్ధి లేదు అన్నాడంటే ఆయన తప్పులేదంటే భగవంతు బుద్ధి ఉంది కదా, బుద్ధి లేదు ఎవరు నేనే కదా, తిట్లు నాయి, మంచి పైన ఆయింది. ఇట్లా మార్చుకోండి, డైవర్ట్ చేయాలి అనుకుంటే మీ గొడవలు ఎందుకు చెప్పండి కొంచెం. ఒక మనిషి బుద్ధి లేదని నేను అన్నాడమ్మా, అతను ఎంత నీ మీద ఆరా చేయకపోతే బుద్ధి లేదని అంటాడు. ఒకవేళ ఆలోచించండి. అప్పుడు మా ఆవిడ కూడా అంటుంది, నిన్ను చేసుకోవడం నాకు బుద్ధి లేదు అంటుంది. ఆ బుద్ధి ఉంటే నేను ఎందుకు చేసుకున్నాను అంటుంటాం మేము. మాకు ఇంత మాత్రం జ్ఞానం వచ్చినట్టే జరిగేది కాదు కదా, అది జరగబట్టే నువ్వు బుద్ధి లేదు అన్నావు. నిన్న మధ్యాహ్నం మీటింగ్ రాకపోతే మా ఆవిడ గారు ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంది. వాళ్ళ మీటింగు మనుషుల్లో ఉండ జస్ట్ దులపడానికి వెళ్తున్నానన్న. ఆవిడ రియాక్షన్ ముందు నీలో ఉండ జస్ట్ దులుపు అంది. తెలితలే నిజంగా భర్త వీక్నెస్ భార్యకి తెలుసుద్ది, భార్య వీక్నెస్ భర్తకు తెలుసుద్ది. అందుకని మా గొప్ప గురువు మా ఆవిడ గారే. మా ఆవిడ అంటది, మీరు పెద్ద జ్ఞానులు అన్నారు, జ్ఞానులు అంటున్నారు, మీ మొఖాల్లో అంత సీనా పడలేదు అంటుంది మా ఆవిడ. ఇప్పుడు కూడా రియల్ గా కాదు, మీరు పోయి జనం చెబితే వాళ్ళు ఎట్టింటున్నారు, వాళ్ళకి చెప్పడం థ్యాంక్స్, మరి మా మాట్లాడుతుంటే వాళ్ళు గొప్ప వాళ్ళు మీరంతా. అట్లా మీరు అంటే ఆమె 0 మీటర్ అర్థం తెలియదు, మీరు పోయి వాళ్ళకి జ్ఞానం నేర్పుతారంటే అని మా ఆవిడ పక్క నవ్వు. ఆవిడ కరెక్ట్ అనమాట. ఆవిడికి తెలివంతుల్లాగా కనిపించకూడదు, ఆవిడకు అమాయకుల్లా మేము కనిపించాలి. కరెక్ట్ గానే ఉందా లేదా? అప్పుడే కాపురం నడుస్తుంది. నేను తెలియగల వాడిని, నేను ఫైట్ మాస్టర్ అని ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, కాపలాలు ఉంటాయా? కాదమ్మా. నేను ఏమంటే టవల్ తీసుకురా మావిడ, మాకు మా అసిస్టెంట్లు 10 మంది మాకు అసిస్టెంట్లు అన్నం పెడతారు, టవల్ అయితే అన్నం పెడతారు. ఇంట్లోకి వెళ్ళాను ఏమంటే అది కూర్చోండి తీసుకున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడికక్కడ మారాలమ్మా. మార్పు చెందకపోతే మనకు పుట్టగతులు ఉండవు. దగ్గర నాగేశ్వర గారు ఒక ఆడేసి వచ్చినప్పుడు కథ చెప్తారు, మా వాడు కథ చెప్తారు. మా అక్కినే నాగేశ్వర గారు ఇప్పుడు ఓల్డ్ నాట్ హీరో కాకముందు లేడీస్ చేసేవాళ్ళు అంట, గుర్తుందిగా? ఆయన మంచి ఫేమస్. అలాగా లేడీస్ వేసుకొని అక్కినే వేసుకొని మంచి నాటకం ఆడారంట. జనం అంతా క్లాప్స్ కొట్టి అప్పుడు డబ్బులు దండ మెల్ల వేసారంట. అప్పుడు ఈ క్యారెక్టర్ని అందరూ మెచ్చుకున్నారే, డబ్బులు దండ మెల్ల వేసారని చెప్పి నేరుగా ఆ వేషంతో ఇంటికి వెళ్ళారంట. ఆవిడ ముఖం తొప్పు చూసిందంట. అందుకని నా మిత్రులారా, ఇక్కడ వేషనే బయట మాసం క్యాబులు పెట్టుకొని ఇక్కడ సూపర్ అన్నారని చెప్పి ఈ వేషం ఇంట్లో వేసుకొని వెళ్ళాను అనుకో, గొడవలు. అందుకని మారుతూ ఉండాలి. మేము ఇక్కడ మెత్త దగ్గర నువ్వు కోళ్ల పాత్ర పోషించు, నీకు కోళ్ళు వస్తే నువ్వు అత్త పాత్ర పోషించు, ఎక్కడికక్కడ మారాలి. అందరు మూలలో కూర్చోబెట్టారు చూడు, నీకు ఏం అవసరం లేదు, మూల కూర్చోబెట్టారు చూడు, సైలెన్స్ కూర్చుంది, పాత్ర పోషించు వచ్చేవాళ్ళు. అదే మౌన పాత్ర, అలా నవ్వించు. ఎందుకంటే ముసలి మాట్లాడి ఊరుకోలే, ముసలాన్ని కూర్చో అంటారు కాబట్టి అప్పుడు మౌన పాత్ర పోషించాలి. మనకి 2 పేర్లమ్మా. పుట్టినప్పుడు పిల్లవాడు, వృద్ధాప్యలో ముసలివాడు, ఈ 2 పేర్లు మిగిలేదు లాస్ట్ లో. ఆడ మనిషి పుట్టినప్పుడు పిల్ల, వృద్ధాప్యలో ముసలిది. అర్థమైందా? పుట్టినప్పుడు పిల్ల పుట్టిందమ్మా, అప్పుడు ఎవరు ఆ ముసలి ఆడ మూలం కూర్చుంది అంటే ఈ మధ్యలో నాటకం అంతా శూన్యం. నీకు 2 పేర్లు, పుట్టినప్పుడు పిల్ల, ముసలిది. కాబట్టి మధ్యలో నాటకానికి అంతా దానికి
జనరల్ పాయింట్ జనరల్ అనే పాయింట్ చెప్తాను నేను, కానీ మనకు జ్ఞానం వచ్చి మనం చూసుకుంటున్నాం అనుకో. అందరికి పత్రిక ధ్యానం నేర్వడం వల్ల జ్ఞానం వచ్చి చూసుకుంటున్నాం. ఓకే, సరదాగా 2 క్వశ్చన్స్ సరదాగా మాట్లాడుకుందాం, మేమే మాట్లాడకూడదు. గురువులు ఏం చెప్పారంటే మాకు మనకు తెలిసింది చెప్పకూడదు, వాళ్ళు ఏదైనా తెలిసిందని అడిగిన దానికి కొంచెం వివరం తెలిస్తే, మాకు తెలిసిన వివరం వస్తే అది అందరికి ఉపయోగపడుతున్నాము. ఇటు కానీ 2 మాటలు క్వశ్చన్ ఆన్సర్స్. అంటే మీరు అడిగిన దానికంతా మేము ఆన్సర్ చెప్తాం, అంత ఎక్స్పెక్ట్ కాదు, ఏదో చెప్తాం. అది చెప్పండి భగవంతులారా. గురుగారు మంచి క్వశ్చన్ అడిగారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే క్వశ్చన్ అడిగారు. ఆరోగ్యమే మహాభాగ్యం క్వశ్చన్. గుడ్. అది నెక్స్ట్ రెడీ చేసిన క్వశ్చన్స్. మేము ఊర్లో ఉండగా 4 మాటలు తినేవాళ్ళు. మా ఊరు చీరాల్లో శారదా వాట్లని ఉండేది, మాకు ఫుల్ మీల్స్ పెట్టమని చెప్పి మా ఫ్రెండ్స్గా 4 బోర్డులో రాసి పెట్టాడు, మీరు వస్తే డబుల్ మీల్స్ అయితేనే భోజనం పెడతామని. ఇంత తినేవాళ్ళు, ఇంత పెద్ద పెద్ద బేషన్లు ఉండే కదా, బేషన్ తినేవాడు. అలాగే ఐపిసాం మాలేసి నైట్ టిఫిన్ చేయాలి కదా, మేము తలుపేసుకొని ఐపిసాం నమస్కారం పెట్టి అన్నం తిని పడుకున్నాం. దేవుడా క్షమించయ్యా నిద్ర పట్టలేదని ఐపిసాం మాలేసి ఫుల్ తిని పడుకునేవాడు. నిజం మాట్లాడుకుంటే మా ఊరు మెడ్రాస్ లో చేస్తున్నాం, మళ్ళా తలుపేసుకుంటే చూస్తే మనం తిన్నాడు అంటారని తలుపేసుకొని తలుపు గడేసి మా అమ్మగారు అమ్మ సైలెన్స్ పెట్టమని చూస్తారని తినేవాడు. అమ్మాయికి చాలా క్షమిస్తాడమ్మ దేవుడు, మీకు తెలీదు, తెలియదు ఉండకూడదు అక్కడ. భోజనం ప్రియుడు మేము. అలాంటి గాడిదలో, అడ్డమైన చెత్త తినే ఈ గాడిదలో ఇప్పుడు ఒక్క పూట భోజనం, మధ్యాహ్నం ఒక పూట, పొద్దున్నే 3 గంటలు లెగుస్తాము, 1 లీటర్ నీళ్లు తాగుతాము, అలా వాకింగ్ నడుస్తాము. వాకింగ్ నీళ్లు తాగిన తర్వాత ఊరకు బాడీ మూవ్మెంట్ చేయాలి. అంటే బాత్రూమ్కి వెళ్తున్నానని బాడీ 6 మணிకి చెప్పాలి. వాష్రూమ్ 2కి వెళ్తున్నామని చెప్పాలంటే మనం సెల్ ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ బాత్రూమ్కి వెళ్ళకూడదు. వాటర్ తాగంగానే చిన్న వాకింగ్ చేయాలి, చిన్న మూవ్మెంట్ 2 నిమిషాలు నడుస్తుంటే ఓహో ఇతను బాత్రూమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అనేది సెల్స్ చెప్పాలి లోపల. అంటే లోపల సెల్స్ మనం మాట్లాడుకోవాలి, బయట మనుషులు మాట్లాడబడి మనం మర్చిపోయాం. అప్పుడు 3:03 కల్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. శత్రువులు ఏమైనా ఉంటే శత్రువులు మ్యాక్సిమం ఎవరు లేరు, అందరికీ వెళ్ళి కాళ్ళు నమస్కారం పెట్టి మొత్తం సాల్వ్ చేసుకున్నా శత్రువులు లేరు, తెలియకుండా ఎవరైనా ఉంటారని సారీ చెప్తాం. అందరు బాగుండాలని చెప్పి ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే అందరి ధ్యానం కాదు, మా ధ్యానం ఎలాంటిదంటే నో ఎక్స్పెక్టేషన్స్. జీసస్ రావాలని, కృష్ణుడు రావాలని, నేను గత జన్మకి వెళ్ళాలని కానీ, షుగర్ పోవాలని కానీ, నేను గాలి లెగవాలని కానీ, నో ఎక్స్పెక్టేషన్స్. సాక్షి కూర్చుంటాం. ఎందుకనంటే ఇవాళ జీసస్ వచ్చేటప్పుడు అనుకోండి, రేపు కృష్ణుడు రావాలనుకుంటాం, ఎక్స్పెక్టేషనే కదా అది. కృష్ణుడు వచ్చేటప్పుడు రాముడు రావాలనుకుంటాం, ఎక్స్పెక్టేషనే కదా. అందుకని ఈ గత జన్మలు ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, ఇంకో జన్మ చూడాలంటావు కదా. అందుకని నో ఎక్స్పెక్టేషన్ ధ్యానంలో కూర్చున్నాం. వచ్చేది సాక్షిగా భూమికి ఒక బ్లూ ఆకారంలో దేహం కూడా మర్చిపోయి నీలాకారంలో సాక్షి కూర్చుంటాం. 5 దాకా కూర్చుంటాం. 5 to 6 దేహాన్ని వాడుతున్నాం కదా. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేయిందే, కపాళీబాత్ చేయిందే టిఫన్ పెట్టం వీళ్ళిద్దరికి, గాడిదలకి కంపల్సరీ. మన పిరమిడ్ సమస్యలో కొంచెం దేహాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది నా మిత్రులారా. ఆసనాసు క్రమ తప్పకుండా చేయండి. ప్రాణాయామం, కపాళీబాత్, సూర్య నమస్కారాలు చేస్తే ఆల్ మూవ్మెంట్స్, బ్లడ్ సర్క్యులేషన్స్ కిందకి మీదకి రొటేట్ అవ్వాలి. ఈవినింగ్ మార్నింగ్ 6కి అయిపోద్ది, అక్కడ నుంచి 6కి అయిపోద్ది. 5 to 6 సూర్య నమస్కారం, కపాళీబాత్. ఆ తర్వాత జీడిపప్పు, బాదం నానేసి కబ్బులు పెడతారు మా వాళ్ళు, మా అసిస్టెంట్. ఆ తర్వాత ఇంటి దగ్గర ఉంటే బొప్పాయి ఫ్రూట్స్ తీసుకుంటాం. పల్లీలు నానబెట్టి క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కలిపి చిన్న అవి కలిపి కోసి దానిలో పచ్చి తింటాం అనమాట. తర్వాత మార్నింగ్ రోజు ఒక జ్యూస్ తాగుతాం. ఒకరోజు బీట్రూట్, ఒకరోజు బూడిద గుమ్మడికాయ, ఒకరోజు కీర, ఒకరోజు కొత్తిమీర లాంటి జ్యూసులు తాగుతాం. ఒక్కొక్క రోజు పొరగడుకున్నాం. ఎక్సర్సైజ్ అయిన తర్వాత, ఎక్సర్సైజ్ ముందు నీళ్లు, ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఒక గ్లాసు ఈ జ్యూస్ తీసుకుంటాం. 1 అవర్ తర్వాత ఇది ఫుడ్. మధ్యాహ్నం ఓన్లీ మిల్లెట్స్ తీసుకుంటాం. వైట్ రైస్ 15 సంవత్సరాల నుంచి నో వైట్ రైస్. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనట్టు తింటాము. ఇంత కప్పు వైట్ రైస్ తీసుకుంటాము. 4 కూరలు ఎక్కువగా ఆకుకూరలుగా నీకు తీసుకుంటాం. తర్వాత ఇంకోటి చేస్తామంటే మేము నైట్ కినోవా రైస్ ఉంటుంది కదమ్మా, మిలిట్ అంటారు. మిలిట్ నైట్ వండబెట్టి ఆటలు పాలు పోసి ఉల్లిపాయలు పోసి నానబెడతాం. అది ఏంటి సమ్మర్ 3 months లో తింటాం పొద్దున్న. అంటే ఉల్లిపాయలతో నానిపోయి అంటే రోగనిరోధక శక్తి పెరుగుద్ది.
ఆకలి అయినప్పుడు దాన్ని అంత తీసుకుంటాం. మధ్యాహ్నం భోజనం అది ఓన్లీ ఈవినింగ్ 6 లోపు మా డ్రైవర్ సీను ఇక్కడే మా రథసారథి ఫ్రూట్స్ బండిలోనే పెడతాడు, ఎక్కడకుండా తినేస్తాం. ఇది మా ఫుడ్ రహస్యం. సీను కరెక్టే చెప్పాము, అబద్ధం చెప్పాము, చేంజ్ అవుతాడు. బట్ ఇది సార్ గురుగారు, ఎంత ఆహారం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన మార్గంకి వచ్చిన తర్వాత ఇలా కంట్రోల్గా మనంతా మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక పూటకి వచ్చాం. ఒక పూట కొంచెం రైస్ ఈవినింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం, అసలు ఓన్లీ టేబుల్ దగ్గర కూర్చునేది మధ్యాహ్నం కూర్చుంటాం. ఇంకోటి కూడా ఒక రహస్యం ఉంది, ఇదంతా తెలుసుకోవాల్సిన రహస్యం. టేబుల్ దగ్గరికి వెళ్ళిన దాకా కూడా అర్థమైందమ్మా, టేబుల్ దగ్గరికి వెళ్ళిన దాకా కూడా ఏమి తినాలని ఆలోచించకూడదు. అంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి ముందు ప్రిపేర్ మొగలు చెప్తున్నాం. ఎందుకంటే మేము అసలు ఈరోజు ఇలా ఉల్లగడ్డ తిన్నాము అయిపోయినామని మావిడికి రేపటి గురించి చెప్తాను ప్రోగ్రాం. ఎల్లుండి వచ్చి చింతకాయ పచ్చడి నెయ్యి అనేది గుడ్ ఇట్లాగా కోరికలతో అన్ని దించుకుంటూ లిమిట్కి వచ్చాం. ఇది మా ఆహార నియమాలు. నా బంగారాలు అడగండి. నెక్స్ట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ గురుగారు. బంగారు అడగండి. మీరు అన్ని ఫాలో అవ్వడం అన్నది మీ వసవర్తి గుర్తుంటే ఫాలో అవ్వండి. అంటే కఠినమైన మాలాగా చేయొద్దు అంటలా. మీ షుగర్ కోసం బీపీ కోసం మీరు ధ్యానం చేయండి, నో ప్రాబ్లమ్స్. నా బంగారు అడగండి. గుడ్. మీరు ఏం అడగకుండా ఉంటమే ఏమైపోయింది అడగటం అవుద్ది. అంటే ఏం అడగలేదంటే మ్యాక్సిమం నిల్లో ఉండట్టు, అది ఆత్మస్థితి. ఆనందపడతాం. తమ్ముడు ఏమైనా అడుగుతారా? తమ్ముడు కళ్ళజోడు తమ్ముడు. గుడ్డు ఏం చేశాడంటే మేము దేహానికి ఆరాధన చేసాం తల్లి, మాట్లాడుతున్నాం, ఎవరైనా అడిగి అడగండి, టైం ఇస్తే పిలిచేదా, టైం వస్తే చెప్పాము పిలిచేద్దాం. తమ్ముడు గురుగారు అడగమ్మా, అడుగు. గుడ్. కూర్చోమ్మా, కూర్చో తమ్ముడు, కూర్చో. ఇక్కడే పప్పులో కాలేస్తున్నాం. మనసు ఏంటంటే తమ్ముడు అడిగే మాటలో చాలా అర్థం ఉంది, దానిలో అనర్థం ఉంది, అనర్థం కూడా ఉంది. అర్థం అనర్థం రెండు ఉండే. ప్రపంచమంతా ఇజిటేరియన్ అయితే నేను నెమ్మదిగా ఉంటాను అనుకున్నాడా? మీ నెమ్మది పోయింది. ప్రపంచం అంతా వెజిటేరియన్గా మారితే నేను ఆనందంగా ఉంటాను అనుకున్నావంటే నీ నెమ్మది పోయిందంటే. ప్రపంచాన్ని గురించి ఆలోచించు, ఫస్ట్ నీ గురించి ఆలోచించు. నువ్వు కళ్ళజోడ రెడ్ కళ్ళజోడ పెట్టుకుంటే రెడ్ అంతా రెడ్గా కనిపిస్తుంది, బ్లూ పెట్టుకుంటే బ్లూ కనిపిస్తుంది. నువ్వు విసేరణ మారేవా, అందరూ విసేరణ అయిపోయినట్టు అంతే, ఫినిష్. అంతే తప్ప నీలో ఉన్న మిలిటరీ వాళ్ళు తినకుంటే ఏం చేస్తారు, విసేంటారు, ఏం చేస్తారు? అంత దూరం మనం ఆలోచిస్తాం. అంత దూరం వెళ్ళే లేకపోతే బుట్లో కాలేస్తున్నాం. మనం అంత ముందుకెళ్ళకూడదు. అంత ముందుకెళ్ళబా జీవితంలో మీరు. మనిషి ముందుకెళ్ళిన ప్రాబ్లం, వెనకెళ్ళిన ప్రాబ్లం. గతం నష్టం, భవిష్యత్ అంతా కూడా అది నష్టమే. నో ఎక్స్పెక్టేషన్, నో లో డౌన్. గతం నుంచి తరుచుకుని భగవంతుడు రమణ మహర్షి అంటారు, గతం నుంచి తరుచుకునే వాళ్ళు భవిష్యత్తు గురించి ఊహించేవాళ్ళు ఆత్మస్థితికి పనికిరారు అంటారు. ఆత్మస్థితి పనికిరారు. లేని స్థితే ఆత్మస్థితి చైతన్యం. ఎలాంటిదంటే గతానికి వెళ్తే కుక్క కక్కిన తర్వాత ఆ కక్కిన తర్వాత దాన్ని పదే చూస్తున్నట్టు గతంలోకి వెళ్తే వాడు అట్ట అన్నాడు, వీడెట్ట అన్నది, వాడు అట్ట అన్నాడు. గతం వాడు తిట్టడం అయిపోయి సంవత్సరం అయింది, నా దాన్నే తెలుసుకొని అట్ట అన్నాడు. అలాగే రావడం భవిష్యత్తు ఏంటంటే పుట్టల బిడ్డకి పేరు పెట్టాడంట. బిడ్డ పుట్టలేదు, వాడికి పేరు పెట్టి భర్త చేసినట్టంట భవిష్యత్తు. అందుకని తమ్ముళ్ళు గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నది ఈ క్షణమే భగవంతుడు చైతన్యం. నువ్వు చూస్తున్నావు, మాట్లాడుతున్నావు, భగవంతుడు. నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల ఏమవుద్ది, దానికి ప్రాణాలు ఇప్పుకో తప్ప నిన్న విమానం పడిపోయిందే, విమానం ఇంకోటి పడుద్దాము, పడకుండా ఆ తప్పు ఎందుకు చేశాడు, నో రీజన్స్. లేదు తప్పు అంటలేదు, అట్లా రీజన్ చెప్పొద్దు. అందుకని అర్థమైంది తమ్ముడు. వాళ్ళకి ఏం అవసరం వాళ్ళు తింటారు, నీకేం అవసరం తిను. థ్యాంక్ యూ. కరెక్టా? టైం అయింది, 5 minutes. గుడ్. 5 minutes టైం ఇచ్చారు గురుగారు. అడగండి 5 minutes లో. లేదంటే బంగారం అడుగుతున్నాడు. అమ్మను అడుగుతున్నా. అమ్మ అడిగింది చెప్పే నేను చెప్తాను. పై ఫస్ట్ చేయెత్తింది ఆ తల్లి. అంటే చెడ్డదన్న అమ్మదండి. ఇంకొకటి చెప్పాం కదా, మహాకరుణని. ప్రేమ దాటిపోతే కరుణ అవ్వాలి. కరుణ మహాకరుణ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయదు. ఈ పిల్ల పెద్ద అయితే
నన్ను చూసుకుంటుంది, నేను డాక్టర్ అయితే నన్ను చూస్తుంది, నా అందరూ పేరు వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయదు. నా పిల్లగా నా తల్లిదండ్రులు నన్ను పుట్టించారు కాబట్టి నేను ఇద్దరు పిల్లలకి చూడాలని బాధ్యత నువ్వు పెళ్లి చేస్తున్నాను కాబట్టి భర్తకు చేయాలని బాధ్యత చేయాలని బాధ్యత ఉంది, డ్యూటీ అంతే. ఎక్స్పెక్టేషన్ చేసేది ప్రేమ, నో ఎక్స్పెక్ట్ లేకుండేది కరుణ. అందుకని భగవంతుడు కరుణతో నువ్వు ఎప్పుడు ఉంటుంటే పిల్లల ప్రేమ అనేది న్యాచురల్ గా ఉంటుంది. పిల్లల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అనేది భగవంతుడి కరుణలో నువ్వు ఉంటే ఇక నువ్వు ఏం ప్రేమక్స్లేదు. నీ సూపులోనే ప్రేమ ఉంది, నీ మాటలోనే ప్రేమ ఉంది, నీ ఇనికల్లోనే ప్రేమ ఉంది, నీ నడకలోనే ప్రేమ ఉంది. కరుణ ప్రేమగా మారుతుంది. ప్రేమ సపరేట్గా అనిపిస్తుంది, సూక్ష్మంగా ఆలోచించాలి. ఎక్కడ ప్రేమ పెట్టిన కాడ బాధగా అన్నప్పుడు ఇది ప్రేమ, బాధ అయినప్పుడు కరుణ అన్నట్టు అది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనం అంతా ప్రేమ దాటి కరుణలో జీవించాలంత ధ్యానం ఎత్తుంది. అడిగాం రోజుకి నేను మీ అందరూ చెప్పాలి. ఇప్పుడు నేను వచ్చి 2 గంటలు 3 గంటలు చేస్తాననేది నేను అహంకారం వస్తుంది. తల్లి ఇప్పుడు నేను ఫస్ట్లో ధ్యానం చేస్తే మాకు ఒక గురువు దగ్గరికి వెళ్ళాం. నేను ధ్యానంలో 3 అడుగులు లేచాను అన్నాడు. అప్పుడు నేను 10 రోజులు కూర్చొని 3 రోజులు లెగవాలి అని ప్రయత్నించేవాడు ఉండేవాడిని. అందుకని చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతారు. నేను 3 గంటలు కూర్చున్నా, నీకు కుదరదు. ఆయన 3 గంటలు కూర్చున్నాడు, జ్ఞానం అయ్యాడు. నేను కూర్చోలేదు, నా జ్ఞానమా? నీకు ఏ సమయం కుదురుతుందో నీకు అదే కుదురుతుందో మమ్మల్ని బట్టి పోల్చుకోవద్దు. అర్థమైందా? బట్టలు ఉతుకుతున్నావా? బట్టలు ఉతుకుతున్నప్పుడు అలా బట్టలు ఉతికే దాన్ని మైండ్ పెట్టు ధ్యానం. కూరగాయలు పచ్చడి నూరుతున్నావా, మ్యానికి పచ్చడి నూరుతున్నావా, నూరేటప్పుడు అలా మైండ్ పెట్టు, అది ధ్యానం. ఎందుకంటే చెప్పి చూడు, అమ్మ రిటైర్మెంట్ లో ఉంది, అమ్మ 5 గంటలకు కూర్చుంటది, నీకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, నువ్వు కూర్చున్నావు అనుకో, తేడా కూర్చుంది, అదే జ్ఞానం, నువ్వు తప్పు ఎట్లా అర్థవుతావు? ఆవిడ కుదురుతుంది చేస్తుంది. అందుకని మిత్రులారా, కంపారిజన్ చేసుకొని మీరు చాలా మంది పుట్లో అడిగేస్తున్నారు అనమాట. కంపారిజన్ వద్దు, నీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోండి. ఎగ్గొట్టకుండా, దాన్ని దొంగ సాటులు చెప్పుకోకుండా, సాకులు చెప్పుకోకుండా, అవకాశం దొరికినప్పుడు ధ్యానాన్ని కూర్చోండి అంతే. ఎంతసేపు కూర్చున్నావు అని కాదు. అంటాడు చూడు కోకిల డైలాగ్, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదు, ఎన్ని సంవత్సరాలు చేశాను కాదు, ఆత్మస్థితిలోకి వెళ్ళావా లేదా. మన పెరుగుని మాట్లాడాడు 20 సంవత్సరాల తర్వాత. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు షుగర్ ఉంది, నాకు తగ్గింది, ఇది 1940లో కథే చెబుతారు కాబట్టి ఇప్పుడు ఏంటని చెప్పరు చాలా మంది. థ్యాంక్ యూ. చాలా మారుతూ వెళ్తూ ఉండాలమ్మా. మారుతూ ధ్యానం కూడా మారాలి. కొత్తలో వచ్చే ధ్యానం మధ్యలో వచ్చిన ధ్యానం ఉండకూడదు. క్లైమాక్స్ లో అంతా ఏమి ధ్యానం చేయకూడదు. అంటే రోజుకి మారుతూ ఉండాలి, ధ్యానంలో మార్పు రావాలి, ఎదగాలి. ఓకే, థ్యాంక్ యూ. కరెంట్ గా నచ్చలా మనం మాట్లాడుతాం, మీరు చేసిన థ్యాంక్స్. వీళ్ళిద్దరు ఆపేలా లేరని కరెంట్ ఆగింది. థ్యాంక్ యూ బంగారాలు.